సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖలోని ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం కూడా కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అటు విజయవాడ వరకు కూడా 250 బస్సులను నడుపుతున్నట్టుగా విశాఖ ఆర్ఎం అప్పలనాయుడు చెప్పారు. ఇక ప్రయాణికుల రద్దీని బట్టి రోజుకు 600 ట్రిప్స్ తిరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చూస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రయాణికులంతా కూడా ఇంకా బస్సుల్లో సొంతూర్లకి పయనమవుతున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు కూడా ఎక్కడికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక బస్సులను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సొంతూర్లకి వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. దీని మీద ఏర్పాట్లు ఎటువంటి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారనేది ప్రస్తుతం అంత విశాఖ ఆర్ఎం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ప్రస్తుతానికి తాకిడి ఎలా ఉంది? ఎటువంటి బస్సులు అన్ని కూడా అరేంజ్ చేస్తాం? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నమస్కారాలు. మేము విశాఖపట్నం జిల్లా నుండి ఇక్కడ డిబిఎస్ కాంప్లెక్స్ ప్రధాన కోడలి ఉత్తరాంధ్ర 4 జిల్లాలకి. సో ఇక్కడ నుండి కూడా ప్రత్యేకించి బస్సులు పొంగల్కి ఆపరేట్ చేస్తాం ప్రతి సంవత్సరం లాగానే. లాస్ట్ 3-4 డేస్ నుండి కూడా హైదరాబాద్ నుండి బాగా ఫ్లో వచ్చింది. మేము హైదరాబాద్కి 25 బస్సుల దాకా తిప్పాము. అదేవిధంగా విజయవాడకి 45 బస్సులు తిప్పాము. రాజమండ్రికి 40 బస్సులు, కాకినాడకి 40 బస్సులు, అదేవిధంగా ఇటు వచ్చే ఎన్ఈసీ వైపు ఉత్తరాంధ్ర వైపు పలాస టెక్కల వైపు 120 బస్సులు, అదేవిధంగా పార్వతీపురం రాజాం విజయనగరం వైపు 130 బస్సులు, ఓవరాల్గా 600 బస్సుల దాకా తిప్పామండి. ఈవేళ కూడా ఉదయం నుండి కూడా బాగా ట్రైన్స్ నుండి వచ్చి ఇక్కడ దిగి రైల్వే స్టేషన్ తర్వాత కాంప్లెక్స్కి వచ్చి వివిధ ప్రాంతాలైన ఉత్తరాంధ్రలో ఏదైతే ఉన్నాయో పలాస టెక్కలి విజయనగరం వెళ్తూ ఉంటారు. ఆ రకంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు ప్రభుత్వ ఆదేశ ప్రకారం. ఎన్ని ట్రిప్లు వేస్తున్నాం? రద్దీ ఎలా ఉంటుంది? గత 2-3 రోజుల నుండి ఈరోజు రద్దీ ఎలా ఉండబోతుంది? రద్దీ నిన్నటికి పీక్ లో ఉందండి. ఈవేళ కూడా నిన్నట్లాగే ఉంది. ఈవేళ కూడా ఎక్కువ రష్ ఉంది. నిన్నటి నుండి పిల్లలకు సెలవులు ఇచ్చారు. స్టూడెంట్స్ కూడా మేము క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా 24 అవర్స్ కూడా డిబిఎస్ కాంప్లెక్స్ లో అధికారుల్ని, సూపర్వైజర్ని అండ్ ఎంప్లాయీస్ ని కూడా స్పెషల్ డ్యూటీస్ వేసి ఎటువంటి ఇబ్బందులు మేము కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. సార్, ఛార్జీలు ఎలా ఉంటుంది? అంటే అదనంగా ఛార్జీలు ఏమి వసూలు చేస్తున్నారు? నార్మల్ ఛార్జీలు ఏమి వసూలు చేస్తారు? ఇది ఛార్జెస్ వచ్చేసి నార్మల్ ఛార్జెస్ ఏనండి. నార్మల్ ఛార్జెస్ ఏమున్నాయి, అదనంగా ఎటువంటి ఎక్స్ట్రా కూడా చేయట్లేదు. ప్రభుత్వ ఆదేశం ఇవ్వడం జరిగింది. నిన్న మా ఎండీ గారు అండ్ ప్రభుత్వం నుండి కూడా ఆదేశం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పోలీసు నుండి పూర్తి స్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆల్రెడీ క్లియర్ చేస్తున్నాం. ఆ ఆదేశాలు అనుగుణంగా కూడా డే అండ్ నైట్ మేము ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఈ ప్రాంతాలకి దగ్గరుండి ఎటువంటి ట్రాఫిక్ డివియేషన్ చూసుకుంటున్నాం. ఎటువైపు ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ ను బట్టి డివియేట్ చేస్తున్నాం. సిటీలో ఎస్పెషల్లీ ఖాళీగా కొంతవరకు ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బస్సుల్ని దూర ప్రాంతాలకు డివైడ్ చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిగా యంత్రాంగం ఇక్కడ నుండి పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం అయితే విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ముఖ్యంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్ఎం అప్పలనాయుడు గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులకు సంబంధించినటువంటి బస్సులన్నింటి కూడా పూర్తి సామర్థ్యంతో నడుపుతున్నారు. 250 బస్సులను వివిధ మార్గాల గుండా మొత్తం 600 ట్రిప్పులు కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర జిల్లాలకు, అదేవిధంగా అటు విజయవాడ వరకు కూడా వెళ్లే వాళ్ళందరం కూడా అటు ట్రైన్లు ఖాళీ లేకపోవడంతో ఎక్కువగా బస్సుల్ని అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి గత 2 రోజుల నుంచి కూడా విపరీతమైన రద్దీ ఉంది. ఈ రోజు ఆదివారం కావడంతో ఇంకా చాలా మంది కూడా మిగిలిన వాళ్ళు రేపే పండగ కాబట్టి వాళ్ళు కూడా సొంత ఊళ్ళకు పయనించేందుకు మొత్తం బస్టాండ్లకు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీధర్తో చిరంజీవి.